అవునవును అన్నది నిజమే కదా. ఇలాగే సామ్లవారికి ప్రాణవల్లభ పట్టు వస్త్రములు పరగదెచ్చినాను నాదా. ప్రాణవల్లభ పట్టు వస్త్రము పరగదెచ్చినాను నాదా. ప్రాణవల్లభ పట్టు వస్త్రములు పరగదెచ్చితిని నాదా. ప్రాణవల్లభ పట్టు వస్త్రము పరగదెచ్చినాను నాదా. వేదవేదం పలికి లోపల పరగదెచ్చినాను నాదా. వేదవేదం పలికి లోపల వేదవేదం పలికి లోపల వెలిసినావు నాదా నాదా. వేదవేదం పలికి లోపల వెలిసినావు నాదా నాదా. ప్రాణవల్లభ పట్టు వస్త్రములు పరగదెచ్చితిని నాదా. ప్రాణవల్లభ పట్టు వస్త్రము పరగదెచ్చినాను నాదా. ఇలాగే ఆ సామ్లవారికి ఓ ప్రాణేశ్వర ఆ యొక్క నువ్వు అన్నట్లయితే ఆ యొక్క తడి బట్టలు ఇచ్చి ఆ యొక్క పొడి బట్టలు ధరించము కదా. అంటే పట్టుకుంటే ఏమైందమ్మా? ఇక పచ్చి ఉంటే స్నానం చేసి అధ్యక్ష సేవక బట్టలన్నా మార్చుకోవాలి కదా. అదే తడి బట్టలు ఇచ్చి ఆ యొక్క పొడి బట్టలు తెచ్చినాను. ఆ యొక్క బట్టలు మార్చుకోమని చెప్తున్నాను. అవునా? అవును కదా. సరే సరే అయ్యా. వసమనేనా ఇయ్యమ్మ. ఇగో ప్రాణేశ్వర ఈ యొక్క బట్టలు ధరించుకోము కదా. అవును ఏమండి? అవును అంటే మనము గంగలో స్నానం చేసి మన ఇంటికి వెళ్ళినాక నీ జడలు దుర్పాగానే నీ జడలో ఒక గవ్వ గల్లున రాలిందంటున్నావా? అయితే ఆ యొక్క గవ్వ అంటే సామాన్యమైనటువంటి గవ్వ కాదు. కాదు ఈ యొక్క గవ్వలు ఎన్నో చూసినాను కానీ మాత్రం ఈ గవ్వ మాత్రం చాలా చంద్రగవ్వ. ఈ చంద్రగవ్వను మాత్రం ఇంకా మన కళ్ళ కట్టుకొని మన పూజ పాటలు వేయము. ఎందుకంటే ఎన్నడూ లేని మన యొక్క తీర్థయాత్రలకు రావడం ఏమిటి, ఈ యొక్క చంద్రగవ్వ దొరకడం ఏమిటి, ఇది ఒక చాలా చిత్రమే. ఇక పుణ్యఫలమే కావచ్చు. ఆ యొక్క మన పూజ పాటలు వేయము. సరే అట్లు అన్నట్లయితే ఆ యొక్క పూజ పడవలో వేస్తాను కదా. వెళ్తారా? వెళ్తాం కదా. పోతున్నాం సేవకయ్యగా. సరే పోయేస్తాం కదా. ఈ సమయంలో మరి ఇక పార్వతేశ్వరుడు ఇక సంవత్సరానికి వచ్చేసి పార్వతి ఇక సంవత్సరానికి వచ్చారు. చాలా సంతోషం కలిగినది కనుక ఈనాడు మాత్రం ఇక తీర్థయాత్రకు చెప్పేసి నాకే తీర్థయాత్రకు చెప్పేసి నాకు ఆలస్యం కలిగిన చెప్పేసి ఇక సూర్య చెప్తాడు. రాజేశ్వర నీవు ఎన్నమంటావో అని చెప్పేసి నాకు చెప్పేసి మాట్లాడతారు అని ఆ సమయంలోనే ఆ ఎరుగు అంటే దంపతులు అంటే భార్యవంతులు కలిసి మరి ఇక ఇక్కడ నదికి వెళ్ళి స్నానం చేస్తారు. ఆ స్నానం చేసే సమయంలోనే ఆ యొక్క శంకరుడు పార్వతీయులు దంపతులు ఒకేసారి మునగడము లేవడం జరిగింది. ఆ యొక్క సమయంలోనే ఆ యొక్క శంకరుడు జడలో ఆ యొక్క శంకరుడు జడలు పల్ల జడలు ఆ ప్రజలలో మరి ఒక చంద్రగల వచ్చిన నదిలో ఎక్కడ వచ్చిన కదా నదిలో వచ్చిన కాబట్టి చంద్రగమ్మ ఆ యొక్క పురుషుడి యొక్క ఆ యొక్క జడల నుండి ఆ చంద్రగమ్మ
చాలా పెద్దగా ఉంది. చాలా నీ పేరు నారద మహర్షి. తల్లి పేరేంటి? తల్లి పేరు సరస్వతి దేవి అంటారు కదా. తండ్రి పేరు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు తండ్రి, తల్లి సరస్వతి. వారికి వరములు జన్మించిన బ్రహ్మ మానస పుత్రుని పేరు నారద మహర్షి అంటారు. అవునా? అంతేనా? దాడికి వచ్చిన పోయి తాత స్వామి ఇక్కడ 14 పురాణాలు నేను ఈ ప్రజలను చూసుకుంటూ నేను ఇక్కడ వచ్చాను కదా. 14 లోకాలు తిరుగుకుంటూ ఇక్కడ కైలాసం చెక్కిపోయింది. ఆ కైలాసం పోదామని కోరిక. అవును కదా. అంతేనా? చెప్పేమై తాత అర్థం పోతాం.
ఈ సమయంలో నరమహర్షి యొక్క వెండిపెట్టుకు వస్తాడు. ద్వారమంటే తెలుసు కదా మనకు, కడవకాడ అప్పుడు ఆయన నామస్మరణ చేస్తున్నాడు. అంటే నారాయణ నారాయణ అంటే వాళ్ళు యొక్క వారు పరివేశులు చింతకాలు కూర్చున్నారు. ఆ సమయంలో పార్వతి మన ద్వారకడ ఎవరో తప్పుడవుతున్నది పిలిపించమని చెప్పేసి ఒక మంత్రితో వాగ్దానం చేయగానే అప్పుడు మరి రమణ స్వామి పోవాలన్న రమణ అయ్యా గొడ్డలుందా అన్ని ఉన్నాయి. అందుకని పోయిన కంటే కూడా సిద్ధం రావాలి. అన్ని ఉంటాయి. అదే కావాలని కాదు కదా. నాకు ఒక పసిబాల కలిగినది. వరుగునందున ఒక పసిబాల గ్రహాణీయ సంగవారికి వరమునందున కలిగే అంటే పరమునందున కలిగినటువంటి కాబట్టి అని చెప్పేసి అన్నావు కదా. ఏ ప్రకారం జరిగింది, ఏ రకంగా జరిగింది దాని వివరం చెప్పండి. నేను చూసి చెప్పాలంటున్నా స్వామి. అవును అయ్యా భారతమ్మ. స్వామివారికి నదిలో స్నానము బ్రహ్మగుంట ఆ యొక్క మేము మా పరమేశ్వరుడు నేను ఆ యొక్క గంగలో స్నానం చేయ మేము వెళ్ళినాము కదా. ఆ వెళ్ళి మా ఇంటికి తిరిగి వచ్చినాము కదా. నీ పరమేశ్వరుడు నువ్వు గంగలో స్నానం చేయంగా మీకు దొరికిన తిరిగి స్నానం చేసి తిరిగి మా స్నానం చేసి మా ఇంటికి తిరిగి వచ్చినాము కదా. వారికి అమ్మవేగా
ఏం జరిగింది నాతో చెప్పండి. ఆ యొక్క ముందే తర్వాత ఏం జరిగిన విషయం ఏమిటో మీకు మేము చెప్తాము విను కదా. రాజయ్య సమవారికి జగవరణ వచ్చే జగవరణ ఒకవా చిన్నగా కూర్చున్నాము అంటున్నాడు. గవ్వాను బీరిక గడవేమి చేసి నీలకంఠ గవ్వాను బీరిక గడవేమి చేసి నీలకంఠ గవ్వాను బీరిక గడవేమి చేసి నీలకంఠ అయ్యో గవ్వాను బీరిక గడవేమి చేసి నీలకంఠ అయ్యో తప్పు నగలపు దాయక బీరిక నీలకంఠ అయ్యో తప్పు నగలపు అయ్యో తప్పను మీరిక గణవేమి చేసి నీలకంఠ అయ్యో తప్పను మీరిక గణవేమి చేసి నీలకంఠ రాజేయ సర్వాంగి ఏమి ఆ గవ్వను తీసుకొని మీరు ఏమి అడిగారు నాకు చెప్పమంటున్నారు ఆ యొక్క దొరికిన కవర్ తీసుకుపోయి ఏం చేసిరని అంటున్నా. రాజయ్య బ్రహ్మవారికి గవ్వను పాండవ బ్రహ్మపుత్ర ఆ యొక్క గవ్వను మాకు దొరికిన గవ్వను తీసుకుపోయి మాకు గంగలో మునిగినాక ఆ యొక్క గవ్వ దొరికింది కదా, ఆ యొక్క గవ్వను తీసుకెళ్లి మేము మా యొక్క బాణలో, మా ఇంట్లో ఒక బాణం ఉంది బంగారు, ఆ యొక్క బాణలో ఆ గవ్వను వేసాము. ఆ గవ్వను వేసినంత మాత్రాన మళ్ళా చూడగానే అందులో ఒక పశుపాల కిలకిలని నడుతుంది కదా, నవ్వుతుందా ఏడుతుందా? నవ్వుతుంది సప్రం పసిపాల ఏడ్చినట్టుగా ఏడ్చి ఇదేమి చిత్రం? మనం ఏడిపాయలకు పోతే చాలా చెయ్య ఏదో ఒక చిత్రమైపోయింది కదా. అంటే ఇది న్యాయమమ్మా, మీరు ఒక్కంగా మొక్కలు పిల్లలు లేరు మాకు. అరే మా ఎమ్మటి పోయినట్టే అయ్యో రామ, మా ఎమ్మటి వస్తే నీకు ఫలం దొరుకుతుందేమో నీకు కూడా. ప్రేమ
చెప్తున్నాను కదా. అరే చెప్తాం మేము కదా. అందులో పద్యపాలు జన్మించడం ఏమిటి? ఆ యొక్క ఏమి దోషంగానే చింతకాయలు అయిపోతున్నాం కాబట్టి మీరే మహాపెద్దలు కాబట్టి ఇక 93 దేవతలకు మీరు కులగురు కాబట్టి మీరే ఆలోచన చేసి మరి ఏ ప్రకారంగా కలిగింది, ఏ ప్రకారంగా ఆలోచించామని చెప్పండి కదా. ఆమె జగతిలో చాలా పేరు పెద్దగా వచ్చి జగతిలో పేరు కాదు కదా. ఏమైతే దేవులో దొరికింది రేణుకా ఎల్లమ్మ అని పెట్టు. ఆమె జగతిలో కూడా చాలా పేరు కాచి పెద్దగా కాదు కదా. అవునా? సామ్రావారికి అలాగే వెళుతుము ఆనందంతో మేము అయ్యో అలాగే వెళుతుము ఆనందంతో మేము చెప్పినట్లనే మాకు ఎంతో సంతోషమైంది. నువ్వు చెప్పిన పేరే మేము పెడతాము కదా. వారికి అమ్మవే
బ్రహ్మపుట్ట నీకు మేము సెలవిస్తున్నాం కదా, సరే పోయినాము కదా. ఇప్పటి వరకు మాత్రం చాలా ఇప్పటి వరకు చాలా చిత్రం ఉన్నాము కాబట్టి మీరు వచ్చే రేవులో పుట్టింది రేణుక, రేవులో పుట్టింది కాబట్టి రేణుకని పేరు పెట్టండి. ఆ యొక్క అమ్మాయి ఆ పిల్ల మాత్రము పెరుగుతూ చాలా పెరుగుతుంది నా మాట వినండి అని చెప్పేసి సరే వెళ్ళండి స్వామి. మేము ఆ పిల్లకి నువ్వు చెప్పిన వాళ్ళ ప్రకారంగా పేరు పెట్టి లాలి పాడబడాలి, సరేనా?
Hallelujah.